శ్యామల వంటింటికి స్వాగతం. ఈరోజు నేను మా డాబా మీద మేడ మీద జాజి పూలు కోయటానికి వచ్చాను. చెట్టు నిండా పూలు బాగా మొగ్గలు వచ్చినాయి, పూలు పూసినాయి. చక్కగా జాజి మొగ్గలు కోద్దామని వచ్చేటప్పటికి చెట్టు నిండా ఉండేటప్పటికి నాకు వీటిని వీడియో చేసేసి యూట్యూబ్లో పెట్టి అందరు మన సబ్స్క్రైబర్స్ మన వాళ్ళందరూ కూడా చూస్తారని నాకు అనిపించి ఈ వీడియో చేస్తున్నాను. మాచిపత్రి ఈ జాజి పూలల్లో చక్కగా కనకాంబరాలు కూడా 4 పూస్తున్నాయి, కొంచెమే పూసినాయి. అవి కూడా వేసి ఈ మాచిపత్రి కూడా వేసి మాల కడదామని చెప్పి మాచిపత్రి మా దొడ్లో ఉంది. మాచిపత్రి అంటే చాలామందికి తెలియదు, కానీ ఇది వరకు వెనకటి రోజుల్లో అయితే కనీసం ఒక 30-40 ఏళ్ల క్రితం తెలుసు జనానికి, మనుషులకి వాళ్ళకి తెలియదు. మంచి ఒక వాసన వస్తుంది. ఇది పూలలో వేసి కట్టుకుంటే బాగుంటుంది. వెనక మేము అట్లాగే కట్టుకునేవాళ్ళం మా చిన్నతనంలో. ఇది వినాయకుడి పూజకు కూడా బాగుంటుంది. అసలు మాచిపత్రి అని ఒక మంత్రంలో కూడా వస్తుంది. ఆయన పత్రిలో అంత విశేషమైంది మాచిపత్రి. ఇవి వేసి మాల కడితే కొంచెం పెద్ద మాల వస్తుంది. దేవుడికి ఫోటోకి వేసి చూపిస్తాను. చక్కగా పూలన్నీ మాల కట్టాను. మాచిపత్రి వేసి కనకాంబరాలు వేసి చక్కగా మూర చెండు వచ్చింది. చాలా బాగుంది. చెండు కలర్ఫుల్గా ఉంది. పూలమాల కట్టాను. చక్కగా అమ్మవారికి వేశాను. బాలా అమ్మవారియుడే, బాలా త్రిపుర సుందరి. చక్కగా మాల సరిపోయింది పటానికి. అమ్మవారు చాలా కళకళలాడుతున్నది. చాలా సంతోషంగా ఉంది.